దానికి సంబంధించి క్లారిటీ రాబోతోంది. ఇక చాలా కీలకమైన పరిణామం, నరసాపురంలో రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కలేదు. ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఇది ఒక రకంగా షాక్గానే చెప్పుకోవాలి. గత కొంతకాలంగా నరసాపురం టికెట్ తనదే, ఖచ్చితంగా మరోసారి గెలవబోతూ ఉన్నాను, జగన్కి ఓటమి తప్పదు, ఇక్కడ ఓడిస్తాను అని చెప్పి చాలా పలు టీవీ డిబేట్లలో అవ్వచ్చు, లేకపోతే మీడియాతో అవ్వచ్చు ఆయన మాట్లాడిన పరిస్థితి. రీసెంట్గా జరిగిన తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు జన విజయ కేతన జెండా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ రెండు పార్టీలు నిర్వహించిన సభలో కూడా రఘురామకృష్ణరాజు తనకు తానే నరసాపురం అభ్యర్థిగా ప్రకటించేసుకున్నారు. పార్టీ ఏంటనేది చెప్పలేదు. కానీ ఇక్కడ ఆయనకి నిజంగా చెప్పాలంటే అవమానం జరిగినట్టే. ఖచ్చితంగా సీట్ వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఆవేదనతోనే ఆయన మాట్లాడిన పరిస్థితి. ఇప్పుడు ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది? ఆయన నరసాపురం నుంచి వేరే పార్టీ తరపున ఏదైనా నామినేషన్ వేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా వేస్తారా, లేదు అంటే ఆయనకి అవకాశం ఇచ్చే పార్టీలో జాయిన్ అయ్యి వేరే నియోజకవర్గంలో ఎక్కడైనా పోటీ చేస్తారా? ఇవన్నీ కూడా మన ముందున్న ప్రశ్నలు. వీటన్నిటిపై క్లారిటీ ఇవ్వడానికి మా ప్రతినిధి బ్రహ్మేంద్ర మనకి కనెక్ట్ అయి ఉన్నారు. బ్రహ్మేంద్ర. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. ఏదైతే ఫస్ట్ నుంచి కూడా త్రిబులార్ అంటే కనుమూరి రఘురామకృష్ణరాజుకి నరసాపురం పార్లమెంట్ టికెట్ వస్తుందని ఆయన ఉన్న అభిమానులు ఆయన కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చెప్తూనే ఉన్నారు. ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున 2019లో గెలుపొందిన ఆ పార్టీని విభేదించి ఆయన ఆ ప్రశ్నలు కూడా చాలా విధంగా ఎలాగంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న అన్యాయాలను కూడా ప్రశ్నల కింద లేవనెత్తి రెబల కింద ఈయనే ప్రశ్నల్ని అంటే ప్రతిపక్షం కింద ఈయన ప్రశ్నల్ని లేవనెత్తడం, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో అందరినీ కూడా ఈయన ప్రశ్నలతో సంధించడంతో వారందరూ కూడా తీవ్రంగా ఇబ్బందులు గురయ్యారు. కానీ ఈయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో, సస్పెండ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ఈయన ఆ పార్టీని కూడా వీడకుండా ప్రస్తుతం కూడా అలాగే కంటిన్యూ అవుతున్నారు. కానీ 2024 ఫిబ్రవరి 24న ఈయన ఆ వైఎస్ఆర్ పార్టీకి రిజైన్ చేసి నేను బీజేపీ కానీ జనసేన కానీ ఇటు టీడీపీ నుంచి కానీ నరసాపురం పార్లమెంట్ తరఫున నేను పోటీ ఖచ్చితంగా చేస్తానని కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్తూ వచ్చారు. అలాగే మొన్న జరిగిన తాడేపల్లిగూడెంలో జరిగిన తెలుగు జన విజయకేతనం జెండా సభలో కూడా ఆయన ప్రత్యేకంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హాయంలోనే ఆయన ప్రకటించడం కూడా జరిగింది. అంటే అప్పటికే కూడా ఆయన ఖచ్చితంగా నేను పోటీ చేస్తానని తెలియజేశారు. కానీ నిన్న విడుదల చేసిన బీజేపీ లిస్ట్ లో ఆయన పేరు లేకపోవడం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే ఇప్పుడు ప్రకటించిన పార్లమెంట్ స్థానాలకు బీజేపీ ప్రకటించిన 6 స్థానాల్లో కూడా 5 స్థానాలు వలస నుంచి వచ్చిన రాజకీయ నాయకులకే చెందటం, ఒక్క నరసాపురం పార్లమెంట్ కు మటుకు భీమవరానికి చెందిన భూపతిరాజు శ్రీనివాస వరంకు దక్కటం విశేషం. ఇప్పుడు కూడా ఆయన నిన్న చెప్పడం, మీడియాకి చెప్పడం, రఘురామకృష్ణ తప్పకుండా నేను ప్రజాక్షేత్రంలోనే ఉంటాను, నన్ను కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక గేమ్ కింద ఆడుకుని నన్ను పావులు చేశాడు, నేను కానీ ప్రజాక్షేత్రంలోనే ఉంటాను. ఇప్పుడు ఆయనకి కొంత సమయంలోనే ఈయనకి విజయం దక్కినట్టు భావించిన దీర్ఘకాలం మటుకు నేనే ఖచ్చితంగా కూడా విన్ అవుతానని కూడా ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు. నేను ప్రజాక్షేత్రంలో ఉంటాను, కానీ ఏ విధంగా అన్నది మటుకు మీమాంసలో అయితే ఉంది శంకర్ గారు. రైట్, థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర, అప్డేట్స్ అందించినందుకు. చూద్దాం మరి సోము వీర్రాజు మీద చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు రఘురామకృష్ణరాజు. జగన్మోహన్ రెడ్డి సోము వీర్రాజుకు చెప్పి టికెట్ ఇప్పించలేదు, అంటే టికెట్ తనకు రాకుండా చేశారు అని చెప్పి డైరెక్ట్గా వైసీపీ బీజేపీ ఒకటేనని చెప్పి రఘురామకృష్ణరాజు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అయింది. చూద్దాం మరి, చాలా మార్పులు చేర్పులు జరగబోతూ ఉన్నాయి. ఇంకా ఎన్నికలకు టైం ఉంది. మే 13న ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. చాలా టైం ఉంది కాబట్టి, నోటిఫికేషన్ రావడానికి కూడా చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపల అక్కడక్కడ ఉన్న అసంతృప్తుల్ని వాళ్ళని కూల్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదని ఊహించినప్పుడు ఖచ్చితంగా అక్కడ అభ్యర్థుల మార్పు అయితే ఉండే అవకాశం ఉంది. ఇది. థ్యాంక్ యూ బ్రహ్మేంద్ర, అనిల్ అండ్ కిరణ్ అప్డేట్స్ అందించినందుకు. ఇది స్పెషల్ పొలిటికల్